హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక మనం లోలోకి వెళ్తే మనమైతే అరకు వెళ్తున్నాం అనమాట. అదే ఈ వ్లాగ్. యాక్చువల్గా మీకు రోడ్ బ్లాగ్ చూపిద్దాం అనుకున్నాను, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల చూపించలేకపోయాను అనమాట. ప్రాబ్లం ఏం కాదు, కార్లో వెళ్తున్నాం. సో కార్లో వెళ్ళాలంటే ఇంకో రికార్డ్ చేసేలా ఉండాలి. మనకు కొంచెం మన డ్రైవింగ్, సో దానివల్ల రికార్డ్ చేయడం అవ్వలేదు. అండ్ మొబైల్ హోల్డర్ కొందాం అనుకున్నాను, కానీ దారిలో ఎక్కడ కనవాలన్నమాట. సో దానివల్ల మనం రికార్డ్ చేయలేపనమాట. కానీ మీకైతే మాత్రం అరకులో ఉండే అందమైన ప్లేస్లు చూపిస్తాను. ఇంకా వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. దమ్ముకుదారు ఉంది. ఎప్పుడు వచ్చినా మిస్ అవ్వకుండా చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు మీకైతే ఈ దమ్ముకు వ్యూ పాయింట్ నుంచి కొన్ని ప్లేసెస్ చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటాయి. సో లెట్స్ సీ. ఫ్రెండ్స్, ఈ వ్యూ పాయింట్ వచ్చేసి మన దమ్ముకు దగ్గర ఉందన్నమాట. దమ్ముకు మనం అరకు వెళ్ళే రూట్లోనే ఉంటుంది. దమ్ముకు నుంచి అరకు వచ్చేసి అరౌండ్ 25 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ నుంచి వస్తే మనకి కింద నుంచి వచ్చే వెహికల్స్, ఇంకా రైల్వే ట్రాక్, ఇంకా టన్నెల్ కనబడుతుంది. చాలా బాగుంటుంది చూడటానికి. ఇంకా చుట్టూ కొండలు కనబడతాయి. అవి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, మనకి గాలికొండ వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. మీకు చెప్పే కదా టన్నెల్ అని చెప్పేసి, అది కొన్ని టన్నెల్ అది ఉంది. ఇంకా అది రైల్వే ట్రాక్ అనమాట. ఇంకా పైనుంచి మనకి రోడ్ ఉంటుంది. చూసారు కదా, చూడటానికి చాలా బాగుంది. ఇది మన ఎక్కడైతే చూస్తే ఇంకా బాగుంటుంది. నేను వెళ్ళేసరికి చీకటి అయిపోయింది అనమాట, లేకపోతే ఇంకా బాగుద్దునేమో మరి. ఇంకా కొంచెం ఫాగీగా ఉంది లైట్గా. దానివల్ల మనకు అంత క్లియర్ కనిపించలేదు. సో ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఇంకా నేను రిటర్న్ వచ్చేటప్పుడు కూడా చీకటి అయింది. సో అప్పుడు కూడా రికార్డ్ చేయడానికి అవ్వలేదు. నేను అరకు వెళ్ళి ఎక్కడైతే తిరిగాను, ఏం చేశానని చెప్పడానికి ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. మీకు ఆల్రెడీ అందులో కొన్ని ప్లేసెస్ చూపించాను, ఇంకొన్ని ప్లేసెస్ చూపించాలి. అండ్ మధ్యలో ఎందుకని చెప్పేసి ఈ వ్లాగ్ పెడితే మీకు ఇంకా ఏ ప్లేస్లో వస్తాయో తెలియదని చెప్పేసి నేను ఇది వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, కొండలు తర్వాత వ్యూ పాయింట్ చాలా బాగుంది కదా. ఇంకా మీరు వెళ్ళేటప్పుడు గాలికొండ వ్యూ పాయింట్ మాత్రం మిస్ అవ్వకండి. ఇక నేను అరకు వెళ్ళి రిలేటివ్స్ ఇంట్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేవాలి. హలో గైస్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా అరకులో నైట్ అంతా స్టే చేస్తాను అనమాట. ఎర్లీ మార్నింగ్ బయటకు వెళ్తున్నాం. మరి ఈరోజు మొత్తం అంతా వ్లాగ్ చేస్తాను. అండ్ ఇంకా ఏంటంటే, ఈరోజు ఏ ప్లేసెస్ చెప్తాను అనమాట. అవన్నీ కూడా సపరేట్ వ్లాగ్స్ వస్తాయి. సో మొత్తంలో చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మనమైతే అరకుని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ అరకు మొత్తం తిరిగేద్దాం. లెట్స్ గో టు అరకు అండ్ అరకు రైడ్. ఎండాకాలం కూడా మనకి మంచు కనబడుతుందంటే మనం ఖచ్చితంగా అరకులో ఉన్నామని తెలుసుకోవాలన్నమాట. చూసారు కదా, లైట్గా మంచు పడుతుంది అక్కడ. చూడటానికి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. అందుకని చెప్పేసి నేనైతే మీకు ఆ వ్యూని చూపిస్తున్నాను. సో మనం ఈరోజు ఏం చేస్తున్నాం, ఎక్కడ తిరుగుతున్నాం అనేది మొత్తాన్ని చెప్తాను అనమాట. నేను అరకు వెళ్ళిన మొత్తంలో కూడా చూపిస్తాను కదా ఈరోజు. సో చూసేయండి. సో మీరు చూసారు కదా, మీకు ఆల్రెడీ వ్లాగ్ చూపించాను అరకు డెవలప్మెంట్స్ అని చెప్పేసి. సో మన అరకు ఊరు ఎంత బాగా డెవలప్ అయిందని చెప్పేసి ఈ వ్లాగ్లో చెప్పాను అనమాట. అంటే అప్పటికిప్పటికీ చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. ఆ డిఫరెన్సెస్ కూడా మీకు చెప్పాను. ఈ వ్లాగ్ అని మీకు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. సో ఈ వ్లాగ్లో మీకు అరకు ఊరు మొత్తం చూపించాను అనమాట. మన అరకు వ్యాలీ నుంచి అరకు విలేజ్ వరకు చూపించాను. మొత్తం అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో వ్లాగ్ చూసినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా చూడకపోతే చూసేయండి. ఇంకా మీకైతే అదే రోజు నేను ఒక కేవ్స్కి తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్ళాను అనమాట. అవి కూడా ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను. కానీ మీకు ఇంకా వ్లాగ్స్ రాలేదు, తొందరలోనే రాబోతున్నాయి. తర్వాత మీకు ముందు చెప్తాను ఇంకా ఏ ప్లేసెస్కి వెళ్ళా అని చెప్పేసి, అండ్ ఏ ప్లేసెస్ మీకు చూపిస్తున్నా అని చెప్పేసి. కానీ నేను కొన్ని ప్లేసెస్ లైక్ ట్రైబల్ మ్యూజియం చూసారా, ఆ మ్యూజియంలోకి వెళ్ళలేదు. ఇంకా పద్మపురం గార్డెన్స్, ఆ ప్లేసెస్లో చూపించలేదు అనమాట. ఎందుకంటే ప్రజెంట్ అవి రీస్టోర్ చేస్తున్నారు, లైక్ అంటే డెవలప్ చేస్తున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి నేను అటువైపు వెళ్ళలేదు. ఇంకా నేనైతే మీకు కేవ్స్ తర్వాత వాటర్ ఫాల్స్ అని చెప్పే కదా, అవి చూడడం కోసం నేను ఒరిస్సా వెళ్ళాం అనమాట. మీరు చూసుకోవచ్చు బోర్డు అక్కడ, థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్, థ్యాంక్ యూ ఫర్ ఆంధ్రప్రదేశ్ టూరిజం అని చెప్పేసి ఉంది. మనకి బ్రిడ్జ్ దాటితే ఒరిస్సా వస్తుందండి. అదిగోండి బోర్డు కూడా ఉంది, ఒరిస్సా స్టేట్ వెల్కమ్స్ యూ అని చెప్పేసి. సో మనకి ఒరిస్సా రాగానే మనకి ఫస్ట్ వచ్చే ఊరు వచ్చేసి కుమిగూడ అండి. ఈ ఊరి పేరు కుమిగూడ. ఇదే ఫస్ట్ వచ్చే ఊరు అనమాట ఒరిస్సా నుంచి. అంటే మన అరకు నుంచి ఒరిస్సా వెళ్తున్నప్పుడు ఫస్ట్ తగిలే ఊరు అనమాట. మనం ఇంకా ముందుకెళ్ళామంటే మనకి ఒక పెద్ద బోర్డులో ఒరిస్సా స్టేట్ వెల్కమ్ చెప్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ నుంచి ఏ ఊరు వెళ్తామని చెప్పేసి అక్కడ ఉంటుంది అనమాట. నందపూర్, సిమిలిగూడ, జైపూర్, మల్కంగిరి అనే ఊర్లో వెళ్తాం అనమాట.
మనకి ఇంకా ముందుకెళ్ళకి డైవర్షన్స్ ఉంటాయి. ఇంకా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా రూట్, అదే మనకి పొలంలో కనబడుతుంది చూసారా, అదంతా పెద్ద చెరువు అనమాట. కానీ ప్రజెంట్ అయితే మొత్తం ఎండిపోయింది. చాలా చాలా బాగుంటుంది. మనం నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వస్తే మాత్రం చాలా బాగుంటుంది ప్లేస్. మొత్తం వాటర్ బాడీ ఉంటుందన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ వచ్చేసి బాల్డా కేవ్స్ అండి. ఒరిస్సాలో ఉంది ఈ కేవ్స్ అయితే, చాలా బాగున్నాయి. మీకైతే సపరేట్ బ్లాగ్ వస్తుంది అనమాట. ఇంకా బ్లాగ్ నేను కంప్లీట్ చేయలేదు. సో తొందరలోనే మేము ముందుకు వస్తుంది, కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను ఎప్పుడు వస్తుంది అనేది. ఇంకా కొండపైన కొన్ని వండర్స్ ఉన్నాయి. ఆ వండర్స్ ఏంటనేవి నేనైతే మీకు ఆ బ్లాగ్లో చెప్తాను అనమాట. చూసారు కదా వ్యూ ఎలా ఉందో, చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. ఈ వ్యూస్ అని చూడాలంటే మీరు ఆ బ్లాగ్ చూడాల్సిందే, తొందరలోనే రాబోతుంది. ఇంకా అడ్వెంచరస్గా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా ముందున ఎలా ఉందో, చాలా చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. సో బ్లాగ్ చూస్తారనుకుంటున్నాను. తొందరలో నేను ముందుకు వచ్చేస్తుంది బ్లాగ్ అయితే. ఇంకా నెక్స్ట్ చూసారు కదా ఎలా ఉందో, మేమైతే కేవ్లో ఉన్నాం అనమాట. మీరు ఆ వ్లాగ్ చూస్తే కానీ ఇవి ఏంటనేది మీకు అర్థం కావు. సో ఆ వ్లాగ్ మీకు ఖచ్చితంగా తొందరలో తీసుకొస్తాను. సో మీరు చూస్తారనుకుంటున్నాను, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు అన్నీ చూపించేస్తాను అనుకోకండి, కేవ్స్ చాలా ఉన్నాయి. సో మొత్తం చూడండి, మీరే ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు అనమాట వెళ్దాం అనుకుని. సో నెక్స్ట్ లాస్ట్ అండి ఇది. ఆ రోజు నేను వెళ్ళిన లాస్ట్ ప్లేస్ ఇదే అనమాట. ఇవే రాణి డుడుమా వాటర్ ఫాల్స్ అనమాట. ఇది కూడా మన ఒరిస్సాలో ఉంది. నందపురం చెప్పే కదా, ఆ నందపురం ఏరియాలో ఉందన్నమాట. ఇలాంటి వాటర్ ఫాల్స్ నేను ఎక్కడో చూడలేదు, ఇక్కడే చూస్తున్నాను. చాలా చాలా బాగుంది. మీరు కూడా చూస్తారు తొందరలోని, ఈ వ్లాగ్ కూడా తొందరలో రాబోతుంది. సో మీకు ఈ వాటర్ ఫాల్స్ని తర్వాత అక్కడ చేసిన ఎంజాయ్మెంట్ చూపించబోతున్నాను అనమాట. చూసారా వాటర్ ఫాల్స్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇంకా మనమైతే మన డెవలప్మెంట్ బ్లాగ్స్లోకి వద్దాం అనమాట. ఇది అరకులో జరుగుతున్న డెవలప్మెంట్ అనమాట. మనకి తెలిసిందే కదా, నేషనల్ హైవే 516 వర్క్ జరుగుతుందని చెప్పేసి. సో ఆ వర్క్ బ్లాగ్స్ కూడా చేశాను, మీకు అవి కూడా చూపిస్తాను. ఎంతవరకు వర్క్ అయింది, తర్వాత అరకులో ఎలాగా వర్క్ అవుతుంది, తర్వాత రూట్ అయితే ఎటు నుంచి వెళ్తుందని చెప్పేసి వ్లాగ్ ఉంటుంది. ఆ వ్లాగ్ కూడా మీకు చూపిస్తాను. మీకైతే ఈ వ్లాగ్ ఖచ్చితంగా నచ్చుతుంది. మొత్తం వ్లాగ్ చూడండి. ఈ వ్లాగ్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను రిగార్డింగ్ 516 వర్క్ జరుగుతుంది కదా, ఆ వర్క్ గురించి అనమాట. ఆ నేషనల్ హైవే ఎక్కడి నుంచి ఎక్కడికి, తర్వాత ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, తర్వాత ఎంతవరకు వర్క్ అయింది, ఎక్కడెక్కడ వర్క్ అవుతుందని చూపిస్తాను అనమాట. నెక్స్ట్ మీరు చూసుకుంటే మనకి ఇది అరకు ఊరు అనమాట. ఊర్లోకి వచ్చామన్నమాట. ఆ రోజు వచ్చాం. ఇది మనకి తెలిసిందే, మీకు ఆల్రెడీ చెప్పాను. అరకు ఊర్లోంచి కాకుండా బయట నుంచి రోడ్డు వెళ్తుందని చెప్పేసి. సో ఆ రూట్లో మొత్తం చేశాను కదా, అది మొత్తం 23 minutes 29 minutes అంతా వచ్చింది. సో అదంతా కూడా మీకు చూపించాలి అంటే నేను 2 పార్ట్లో చూపించాలి. సో 2 partsలో చూపిస్తాను కాబట్టి సెకండ్ పార్ట్లో మీకు ఈ ఊరిని కూడా చూపిస్తాను అనమాట, అరకు విలేజ్ని. ఇంతకుముందు మీకు అరకు విలేజ్ని చూపించాను, మళ్ళీ కూడా చూపిస్తాను అనమాట. ఇది కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టాను. మీకు మెయిన్ బ్లాగ్ వచ్చినప్పుడు ఇది మీకు క్లియర్ కనబడుతుంది అనమాట. ఇంకా మీకు ఈ ఊరు గురించి కొన్ని విషయాలు కూడా చెప్తాను. తర్వాత ఆ రోజు ఏం జరిగిందని కూడా చెప్తాను. ఆ రోజు ఇక్కడ ఒక స్పెషల్ డే అనమాట. స్పెషల్ డే గురించి ఈ వ్లాగ్ వచ్చినప్పుడు చెప్తాను అనమాట. ఇంకా మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా అరకు విలేజ్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ నేను వెళ్ళిన ప్లేస్ ఏంటంటే అంజూర్ ట్రీస్ అనమాట. ఈ ట్రీస్ చూడడానికి చాలా బాగుంటాయి. దీని గురించి కూడా ఒక చిన్న వ్లాగ్ చేశాను అనమాట. సో ఆ వ్లాగ్ కూడా మీరు చూస్తారనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే వస్తుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కుదిరితే చూసేయండి. తర్వాత ఈ చెట్లు మాత్రం చాలా బాగున్నాయి. ఫోటోషూట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. కుదిరితే మీరు కూడా వెళ్ళి ఫోటోషూట్ చేసుకోండి. ఇంకా నేను ఈ వ్లాగ్ చేసేటప్పుడు మీకు చెప్పడం మర్చిపోయాను. నేను వెళ్ళిన రోజే మార్నింగ్ చిన్న షూట్ అవుతుంది అనమాట. మేము ఈ రోడ్లోనే వెళ్ళాం కాబట్టి వెళ్ళాడు మార్నింగ్ ఈ ప్లేస్లో షూట్ అవడం మేము చూసాం అనమాట. సమ్ సీరియల్ అయితే షూట్ అవుతున్నట్టు ఉంది. మేము ఆగలేదు, ఆగుని ఉంటే తెలిసేది ఏంటనేది. కానీ అలానే షూటింగ్స్ అవుతూ ఉంటాయండి ఇక్కడ ఎక్కువ, ఎందుకంటే ప్లేస్ అంత బాగుంది కాబట్టి ఎక్కువ షూటింగ్స్ అవుతూ ఉంటాయి. సో తర్వాత నేను వెళ్ళిన వాటర్ ఫాల్స్ వచ్చేసి మన ఉంది కదండి, మీకు ఆల్రెడీ బ్లాగ్లో చూపించాను, రాణాజల్డా వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. సో ఈ వాటర్ ఫాల్స్ మీకు చూపించాను, ఆ బ్లాగ్ కూడా ఉంటుంది, కుదిరితే చూసండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అండ్ ఫైనల్గా నేను చేసిన వ్లాగ్ ఏంటంటే నేచర్స్ నెస్ట్ అరకు రిసార్ట్స్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ అయితే రేపు మార్నింగ్ 10 o'clock రాబోతుంది. ఈ రిసార్ట్ చాలా చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుందన్నమాట. సో రేపు మీరే చూస్తారు కదా, మీరే చెప్పండి ఎలా ఉందో. సో ఇక మనమైతే వ్లాగ్ నేను చేసే టైం వచ్చిందనమాట. సో ఇన్ని వ్లాగ్స్ చేసే అరకు వెళ్ళి ఇన్ని ప్లేసెస్ మీకు చూపించాను, కొత్త కొత్త ప్లేసెస్ చూపించాను అనమాట, చూపించిన ప్లేసెస్ చూపించలేదు. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తాను, ఇంకా మంచి మంచి వ్లాగ్స్ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.